హాఫ్ డే కాబట్టి ఈ రోజుతో మన జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రామచంద్రమూర్తి గారిని స్వాగతం, సుస్వాగతం సార్. మరి అదేవిధంగా ఈరోజు జరగబోతున్న కార్యక్రమం ఎలక్యూషన్. ఎలక్యూషన్ అంటే స్పీచ్, స్పీచ్ అంటే ఎలక్యూషనా? మాట్లాడడం. తెలుగులో వక్తృత్వ పోటీ అంటే ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడడం. మరి ఈ ఎలక్యూషన్ వక్తృత్వ పోటీకి జడ్జిలుగా శ్రీమతి రేచల్ మేడం గారిని, శ్రీ ఆనందరావు గారిని ఆహ్వానిస్తున్నారు. పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు శ్రీ ఎల్లన్న గారు టైమర్. నేను ముందే చెప్పిన ఎన్ని నిమిషాలు మాట్లాడాలా? మినిమం 1 minute to 3 minutes. కొంతమంది ఊరిని వచ్చి కొన్ని సెకండ్లలోనే ముఖం చూపించి నా పేరు ఇది, నేను పలానా సైంటిస్ట్ గురించి చెప్తున్నాను అని చెప్పేసి వెంటనే దిగిపోతారు. అట్లా వాళ్ళు నాట్ క్వాలిఫైడ్. మినిమం 1 minute, మ్యాక్సిమం 3 minutes. సారు టైం పెట్టుకొని ఉంటాడు. 3 minutes అయిన తర్వాత సార్ చెప్తాడు టైం అయిపోయింది. కావాలంటే కొన్ని సెకండ్స్ తీసుకొని అక్కడికి ముగించేసేయాలి. ఓకేనా? ఈరోజు అంశం అందరికీ తెలుసు. ఏమది? ఎలక్యూషన్. దేని గురించి? నాకు నచ్చిన శాస్త్రవేత్త. నాకు నచ్చిన శాస్త్రవేత్త గురించి. మరి 9th క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఎవరైతే నేర్చుకొని వచ్చినారో, ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళందరూ క్లాసు అప్పుడు వచ్చి చెప్పాలి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా శ్రీనివాస్ రెడ్డి గారిని మరియు లేడీ టీచర్స్ అందరూ, మేడం రండి అందరూ. అదేవిధంగా చూడకండి మేడం. మరి అదేవిధంగా రేపు శుక్రవారం రోజు ఎస్సే రైటింగ్ ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న భారత సమాజంలో కృత్రిమ మేధ పాత్ర, రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎమర్జింగ్ ఇండియన్ సొసైటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రముఖంగా ఉంది ఇప్పుడు. ఏ విషయాన్నైనా, ఈవెన్ మీరు మన సెల్ ఫోన్లో చూసినట్లయితే జెమినాయ్, తర్వాత మెటా అని కూడా ఉంది వాట్సాప్లో. దాంట్లో జస్ట్ మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా వస్తుంది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, అది మన భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడిపోతుందో అనే విషయం గురించి ఎస్సే రైటింగ్ ఉంటుంది. ఎప్పుడు? శుక్రవారం. శనివారం రోజు సైన్స్ క్విజ్. లాస్ట్ టైం చూసినారు కదా క్విజ్, అదేవిధంగా సైన్స్ క్విజ్ ఉంటుంది. శుక్రవారం ఏమో ఎస్సే రైటింగ్, శనివారం ఏమో సైన్స్ క్విజ్. మరి 28వ తేదీ ఏ రోజు అవుతుంది? సైన్స్ డే. 28వ తేదీ చార్ట్లో ప్రదర్శించడం. చెప్పిన హాఫ్ చార్ట్ వేసుకొని దాని మీద మన సైన్స్లో అంటే మీరు చదువుకున్న టెక్స్ట్ బుక్లో ఉండే ఏదైనా బొమ్మ గీసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఒక్కొక్కరే పార్టిసిపేట్ చేయాలా, ఇద్దరిద్దరు కాదు. అదేవిధంగా సైన్స్ ఎగ్జిబిట్స్ కూడా తయారు చేసి పెట్టుకోండి, మీ క్లాస్కి సంబంధించినవే. ఓకే, రైట్. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పుడు జరిగే ఈ పోటీ ఎలక్యూషన్ అంటాం కదా.
వాళ్ళు చదువుకునేటప్పుడు ఇలాంటి పోటీలు ఎదుర్కోవడము, పాల్గొనడము ఇట్లాంటివి చేస్తుంటారో అలాంటి టీచర్స్ ఇలాంటి కాంపిటీషన్స్ ఏర్పాటు చేస్తారు. ఎంతసేపు ఎస్సే రైటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, డ్రాయింగ్ ఒకటి జరుగుతూ ఉంటుంది, పెయింటింగ్ కానీ డ్రాయింగ్ కానీ. ఎలక్యూషన్ రెండోది డిబేట్ అని కూడా ఉంటుందండి ఒకటి కాంపిటీషన్. ఒక టాపిక్ ఇస్తారు, ఫార్గా కొంతమంది మాట్లాడుతుంటారు, అగైనెస్ట్గా కొంతమంది మాట్లాడుతుంటారు. ఫార్ అంటే ఆ ఇచ్చిన టాపిక్కు అనుకూలంగా మాట్లాడతారు, అగైనెస్ట్ అంటే ఇచ్చిన టాపిక్ వ్యతిరేకంగా మాట్లాడతారు. స్కూల్ స్థాయిలో ఎవరైతే వచ్చి డయాస్ మీద మాట్లాడడం నేర్చుకుంటారో వాడు నిజ జీవితంలోకి వెళ్ళేటప్పటికి ఒక నాయకుడుగా ఎదుగుతాడు. సో చాలామంది చూడండి, మీరు ఈ డయాస్ దగ్గరికి రావాలంటేనే భయపడతారు. ఇంకా చేయి పట్టుకుంటారు, మైక్ పట్టుకుంటారు, ఇట్లా వణుకుతూ ఉంటుంది. దాన్ని స్టేజ్ ఫియర్ అంటారు. స్టేజ్ ఫియర్ పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. సో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి సో ఇది ఒక సరైనటువంటి వేదిక. సో సైన్స్ డే ప్రాముఖ్యతను గుర్తిస్తూ శాస్త్రవేత్తల యొక్క కృషిని మనమందరూ తెలుసుకోవాలని, వారు చేసినటువంటి కష్టాన్ని మనమందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మీకు నచ్చిన శాస్త్రవేత్త గురించి మాట్లాడమని ఎలక్యూషన్లో వక్తృత్వ పోటీలో పాల్గొనమని ఏర్పాటు చేయడం జరిగింది. సైంటిస్ట్ అంటే ఎవరు? శాస్త్రవేత్త అంటే ఎవరు? సైంటిస్ట్. అంతేనా? ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగుది ఇంగ్లీష్కు, ఇంగ్లీష్ది తెలుగుకు, అలా కాదు. సో సైంటిస్ట్ అంటే ప్రతి విషయాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూస్తాడు. ప్రతి విషయాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూస్తాడు. ఇప్పుడు కోకో కోట్ ఉంది, అక్కడ కోకో కోట్కి ఏం కలర్ పెయింట్స్ వేశారు? మళ్ళీ బయట చూసి చెప్తున్నారు. ఇప్పటికి చాలాసార్లు చూశారు. చూడడం వేరే, గమనించడం వేరే. శాస్త్రవేత్త చూడడు, గమనిస్తాడు. అర్థమైందా? రైట్. కోకో కోట్ చాలాసార్లు ఆడుకున్నారు. లైన్స్ ఏ డిజైన్లో వేశారు, కలర్ ప్యాటర్న్స్ ఎలా వేశారు. సో అలా ప్రతిదీ కూడా అక్కడ ఉండే ప్రత్యేకతను గమనించడం శాస్త్రవేత్త లక్షణం. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, దానికి పరిష్కారాన్ని కనుక్కోవడానికి ఒక ఖచ్చితమైనటువంటి పద్ధతిని పాటిస్తాడు శాస్త్రవేత్త. సో ఎలక్ట్రిక్ బల్బ్ ఎవరు కనుక్కున్నారు చెప్పండి? థామస్ అల్వా ఎడిసన్. ఎన్ని ప్రయత్నాలు చేసింటాడు ఆయన ఆ బల్బు కనుక్కోవడానికి. బల్బులో ఉండే ఫిలమెంట్, ఇప్పుడైతే టంగ్స్టన్ తీగ వచ్చేది, మొట్టమొదటి ఆయన నూలు దారాన్ని ఉపయోగించి కూడా ఆ ఫిలమెంట్ తయారు చేశాడు. దాదాపు 1100 సార్లు ప్రయోగం చేశాడు ఆయన. 1100 సార్లు ప్రయోగం ఫెయిల్ అయినాడు. వదిలేశాడా? ఆయన వదిలేసింటే మనం ఈరోజు కూడా చీకట్లో ఉండేవాళ్ళం. సో తను కష్టపడుతూ మిగతా వారికి దారి చూపించే వ్యక్తి ఎవరు? శాస్త్రవేత్త. అర్థమైందా? వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని వదులుకోండి. నెక్స్ట్ విద్యాసాగర్. తొందర రావాలా? చాలు. స్కౌట్స్ క్లాపే. Good morning everyone, Honorable Headmaster Sir, respected teachers and all my dear friends. Chandrasekhara Venkatraman born on 7th November 1888 at Trivanankal near Tiruchirappalli. Raman's father Chandrasekharan Ramanathan Iyer and his mother Parvati Amal. Raman's father worked at Visakhapatnam. His family was living close to sea. It provided great chances of natural beauty. Red of the sunrise, blue of the sea and the white spray of the breaking waves. A voyage to Europe in the summer of 1921, he observed the deep blue color of the Mediterranean Sea. The blue color of the sea due to the scattering of light by the molecules of the water. Scattering of light. Atoms are molecules which are exposed to light, absorb light energy and emit some part of the light energy in different direction. This is the basic process happens in the scattering of light. He found experimentally that the frequency of scattered light by the liquids is greater than the frequency of incident light. This is called Raman effect. By using this effect, scientists determine the shape of the molecules. The entire equipment used for the discovery of scattering light cost less than 200 rupees. He used a mercury lamp, a flask of benzene and a direct vision of spectroscope. Our atmosphere contains different types of molecules. When the sunlight falls on these molecules, if light scatters more and vanish before they reach our eye.
Raman was knighted by the British government in India in 1929 with Sir C.V. Raman got Nobel Prize for the Physics in the year 1930 for the discovery of an optical phenomenon known as Raman effect. After he retirement, he established a Raman Research Institute from his own personal funds, including the Nobel Prize money. He was died on 21st November 1970. His samadhi was located within the compound of institute. Now this institute is called Raman Research Institute. Thank you one and all. Give me this opportunity. ప్రియాన్ సంతోష్. మరి ప్రియాన్ సంతోష్ గురించి ఒక సంతోషకరమైన వార్త. మన లాస్ట్ మంత్ మనమందరము అంటే చాలామంది పిల్లలు నంద్యాల పోయినాం. ఎందుకు పోయినారు? అని లేకనా? వెరీ గుడ్. సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ అనేది నంద్యాలలో జరిగింది. ఎస్పీజీ హై స్కూల్లో జరిగింది. దాంట్లో మన స్కూల్ నుంచి 5 ఎగ్జిబిట్లు ప్రదర్శించడం జరిగింది. దాంట్లో ఇండివిజువల్గా ప్రియాన్ సంతోష్ ప్రదర్శించినటువంటి స్మార్ట్ డస్ట్బిన్ అనే దాన్ని అక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ ఫస్ట్ సెకండ్ ప్లేస్లు మాత్రమే అమరావతి పంపించినారు. మరి ఇంకొక ముఖ్యమైన సమాచారాన్ని నిన్న మన హెడ్ మాస్టర్ గారు పోస్ట్ చేశారు వాట్సాప్లో. అదేమంటే సమగ్ర శిక్ష వాళ్ళు 2000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి చేతికి ఇవ్వకుండా మన నంద్యాల డిస్టిక్ నుంచి దాదాపు 60 మంది పిల్లలు, 10 మంది టీచర్లు, 20 మంది గైడ్ టీచర్లు, తర్వాత ఏఎంఓ, తర్వాత సైన్స్ ఆఫీసర్ వీళ్ళందరూ కలిసి దాదాపు 120 మందిని 3 బస్సుల్లో వీలైతే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని అక్కడికి కానీ లేకపోతే బెంగళూరులో విశ్వేశ్వరయ్య మ్యూజియం అని ఉంది అక్కడికి కానీ పిలుచుకొని పోయే అవకాశం ఉంది. ఈ మంత్ ఎండింగ్ లోపల జరుగుతుంది అది. మరి మన నందికోట్కూరు మండలంలో సెలెక్ట్ అయిన వాడు ఒక్కడు, ఆ ఒక్కడు ప్రియాన్ సంతోష్. మరి మండలంలో ఏ స్కూల్ నుంచి సెలెక్ట్ కాలేదు, మన స్కూల్ నుంచి మాత్రమే సెలెక్ట్ అయినారు. ఓసారి గట్టిగా క్లాప్స్ ఇచ్చి అభినందించండి. చాలు. మరి ఇస్రోలో ఎంటర్ కావాలంటే అంత ఈజీ కాదు. అంటే ఆ స్పేస్ రీసెర్చ్ సెంటర్లోకి పోవాలంటే ఎన్నో పర్మిషన్స్ ఉంటే తప్ప వాళ్ళు లోపలికి పిలుచుకోమరు. కానీ బాలమేధావి అని గుర్తించి ఒక్కొక్కరిని 2000 రూపాయలు ఇస్తూ వాళ్ళే అన్ని ఖర్చులు పెట్టుకొని ఇక్కడి నుంచి నంద్యాల వరకు పోతే నంద్యాల నుంచి మళ్ళీ అక్కడ తీసుకొని పోయి వచ్చేంత వరకు ఫుడ్, అకామిడేషన్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి ఈ అవకాశం ఈసారి ప్రియాన్ సంతోష్కి ఒక్కటే వచ్చింది. నెక్స్ట్ ఇయర్ సైన్స్ ఫేర్లో ఇంకా ఎక్కువ మంది పాల్గొవాలా, ఎక్కువ అవకాశాలు మనకు రావాలా. ఓకేనా? రైట్. అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు నేను చెప్పే శాస్త్రవేత్త పేరు శ్రీ అబ్దుల్ కలాం గారు. ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశపు రాష్ట్రపతి మరియు శాస్త్రవేత్త. ఏపీజే అబ్దుల్ కలాం 1931 అక్టోబర్లో జన్మించారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచారపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీర్గా పట్టా పొందాడు. భారతదేశపు రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేశాడు. భారతీయ మిసైల్ మ్యాన్గా పేరుగాంచాడు. కలాం తన పుస్తకం 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి ప్రణాళికలు సూచించాడు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నాడు. 2012 ది హిస్టరీ ఛానల్ రిలయన్స్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో అతను 2వ స్థానంలో ఎంపికయ్యాడు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ సార్కి నా పదాభివందనాలు.
అబ్దుల్ కలాం రాసిన బుక్ పేరు ఫైర్ ఆఫ్ వింగ్స్ వింగ్స్ ఆఫ్ ఫైర్స్. నెక్స్ట్ సుభాష్. My name is K. Subhash, 9th class B section. Today I explain the great scientist Thomas Alva Edison. Thomas Alva Edison was one of the most famous inventor of all time. He was born on February 11, 1847. His father name is Samuel Agnew Edison and his mother name is Nancy Matthews Elliott. The great scientist Thomas Alva Edison was very hardworking. In childhood, he was expelled from the school by saying that he is a slow-minded child. He developed many devices that greatly influenced life around the world. In the phonograph, the motion picture camera, and the early model of the electric light bulb among the innovations that have had a significant influence on the modern industrialized world. In addition to his talent for invention, Thomas Alva Edison was also a successful manufacturer and a businessman. Thomas Alva Edison was dead away October 18, 1931. My favorite scientist is Thomas Alva Edison. Thank you, Nanu. నెక్స్ట్ మంజుల. అందరికీ శుభ మధ్యాహ్నం. నేను చెప్పబోయే వ్యక్తి పేరు గెలీలియో. గెలీలియో పేరు తలుచుకుంటే వెంటనే టవర్ ఆఫ్ పీసా గుర్తుకు వస్తుంది. గెలీలియోను టెలిస్కోప్ నిర్మాతగా ఎవరూ మర్చిపోలేరు. 23 ఏళ్ల వయసున్నప్పుడు పీసా విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా పనిచేశాడు. ఒక ఎత్తు నుంచి 2 భిన్నమైన బరువులు గల వస్తువులను జారవిడిస్తే ముందుగా ఎక్కువ బరువు ఉన్నదే భూమిని చేరుతుంది అన్న అంశాన్ని గెలీలియో తప్పని నిరూపించాడు. పిజా టవర్ పై నుంచి 180 అడుగుల ఎత్తులో నుంచి 100 పౌండ్ల బరువు ఉన్న ఒక గోళాన్ని 1 పౌండ్ బరువు ఉన్న ఒక గోళాన్ని జారవిడిస్తే ముందుగా 100 పౌండ్ల బరువు ఉన్న గోళం భూమి చేరలేదు. అలా అని 1 పౌండ్ బరువు ఉన్న గోళం కూడా భూమిని తాకలేదు. రెండు ఒకేసారి వచ్చి భూమిని చేరాయి. ఈ ప్రయోగం సరికాదేమోనని ఇప్పుడు కొందరు వాదిస్తున్నారు. అయితే ఏ విషయమూ తేల్చి చెప్పలేకపోయారు. గెలీలియో ఆ కాలం నాటికే గురుత్వత్వరణం గురించి తెలుసుకోగలిగాడు. గెలీలియో తన ప్రయోగాల ద్వారా వాదనల ద్వారా ఎన్నో మూఢనమ్మకాలను తొలగించగలిగాడు. గెలీలియో మొట్టమొదటి టెలిస్కోప్ నిర్మాత. ఈయన టెలిస్కోప్ గురించి విని సింగ్ ఆరోయ మహారాజు వెనిస్కి రమ్మని కబరంపాడు కూడా. ఈయన టెలిస్కోప్ను చూసి చాలామంది ఆశ్చర్యపడ్డారు. గెలీలియో తన టెలిస్కోప్ ద్వారా చాలా దూరంలో ఉన్న నౌకలను 10 రెట్లు దగ్గరగా చూడగలిగాడు. ఈ టెలిస్కోప్ గెలీలియో పరిశోధనలకు ప్రాణమై నిలిచింది. ఎన్నో విశ్వరహస్యాలను గెలీలియో ఛేదించగలిగాడు. జూపిటర్ లేదా బృహస్పతి గ్రహానికి ఉన్న ఉపగ్రహాలను గెలీలియో చూడగలిగాడు. మన పాలపుంతలో చాలా నక్షత్రాలు ఉన్నాయని గెలీలియో ఊహించి చెప్పగలిగాడు. టెలిస్కోప్ నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి గెలీలియో కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని బలపరిచాడు. ఈ విశ్వానికి కేంద్రం భూమి కాదని సూర్యుడే కేంద్రమని, సూర్యుని ఆధారంగా చేసుకొని అన్ని గ్రహాలు పరిభ్రమిస్తూ ఉంటాయని కోపర్నికస్ సిద్ధాంతం. గెలీలియో కూడా కోపర్నికస్ సిద్ధాంతాన్ని బలపరిచాడు. 1616లో గెలీలియో కోపర్నికస్ సిద్ధాంతాన్ని ప్రకటించాడు. దీంతో చర్చి మతాధికారులు క్రోధంతో మండిపడ్డారు. ఆయన ఎటువంటి ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. దాంతో గెలీలియో పాపం 1630 వరకు నోరు విప్పలేకపోయాడు. అయినా
తన వాదనలను విడిచిపెట్టలేదు, వాటిని పుస్తక రూపంలో వెల్లడించారు. తాను రాసిందంతా అబద్ధమని ఒప్పుకుంటే క్షమించి వదిలిపెడతామని చెప్పారు. అయితే గెలీలియోకు 70 ఏళ్ల వయసు అప్పుడు. కాబట్టి గెలీలియో దిక్కుతోచని గెలీలియో తాను రాసిందంతా అబద్ధమని చెప్పాడు కానీ తన మనస్సాక్షి ఆయనను వేధించసాగింది. ఆ ఆత్మవేదనకు భరించలేని గెలీలియో ఈ విశ్వానికి కేంద్రం సూర్యుడని దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. 1630 దీంతో మతాధికారులు క్రోధంతో మండిపడ్డారు. వ్యతిరేకించిన తను నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోలేదు. అందుకు గెలీలియో నాకు నచ్చిన. We are celebrate every year February 20th National Science Day. First of all, advance happy National Science Day. I speak about William Harvey. William Harvey is the great English physician scientist. He was born in Folkestone, Kent on April 1st, 1578. He was the discovered the circulation of blood in human body. He studied at the University of Padua in Italy. He became a first physician in England in 1602. He studied university. He was the first described how blood is pumped around the body by the heart. He also studied reproduction in animals, include deer. He published a book on growth and development in animals in 1651. He died on June 3rd, 1657 at age 79 years. William Harvey Hospital is one of the main hospitals in East Kent. The title translates to the motion of a heart. Thanking you very opportunity. Good evening everyone, my name is Sharon. I am studying 9th class. Today I am telling about APJ Abdul Kalam. APJ Abdul Kalam is the great Indian scientist. He also known as the Missile Man of India. His full name was Abul Pakir Jainuluddin Abdul Kalam. He was born on 15th October 1931 at Rameshwar in Tamil Nadu. His father name was Jainuluddin and his mother name was Shashi Amma. He has completed his graduation from the St. Joseph College and Aerospace Engineering from the Madras Institute of Technology, Chennai in 1960. Kalam joined the DRDO, Defense Research and Development Organization, as a scientist. He also worked under the Dr. Vikram Sarabhai as the part of INCOSPAR committee. Later he joined the Indian Space Research Organization, ISRO, in 1969 as project director of India's first indigenous satellite launch vehicle SLV-111. Because of his great contribution for the development of ballistic missiles in India, he will be forever known as the Missile Man of India. The successful Pokhran 11 nuclear test 1998 have also involved his important role. He also third President of India who awarded with Bharat Ratna in 1997. He has also been awarded Padma Bhushan in 1981 and Padma Bhushan in 1990. He written so many books such as Wings of Fire, Turning Point, Ignited Mind, India 2020, My Journey, etc. APJ Abdul Kalam took his last breath 27th July
2015. APJ Abdul Kalam's life was full of struggles, but he has inspiration for the new generation of India. Thank you. విద్యార్థులందరికీ శుభ మధ్యాహ్నం. ముందుగా ఈయన ఎవరో మీరు గుర్తుపట్టగలరా? కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఈయన పేరు సార్ ఐజాక్ న్యూటన్. ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్ర పితామహులలో ఐజాక్ న్యూటన్ అగ్రగణ్యుడు. ఆయన పేరు ప్రస్తావించగానే మనకు 3 ముఖ్య విషయాలు ప్రథమంగా గుర్తుకు వస్తాయి. అవి 1 గురుత్వాకర్షణ సూత్రాలు, 2 సూర్యకాంతి, 7 రంగుల ఇంద్రధనస్సు, 3 గతి సూత్రాలు, గ్రహచలన విషయాలు. ఐజాక్ న్యూటన్ ఇంగ్లాండ్లోని లింకన్షైర్ ప్రాంతంలోని ఉల్సాదార్ప అన్న చిన్న గ్రామంలో 1642 డిసెంబర్లో క్రిస్మస్ రోజున జన్మించాడు. ఆ సంవత్సరంలోనే గెలీలియో మరణించాడు. ఐజాక్ న్యూటన్ చిన్నతనంలోనే చాలా సన్నగా ఉండి నాణ్యత భావంతో ఒంటరిగానే ఉండేవాడు. కానీ పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు. తనకిష్టమైన పరికరాలు తయారు చేస్తూ కాలాన్ని గడుపుతుండేవాడు. ఆ గ్రామంలోని పిల్లలు అతన్ని చూసి ఏడిపించేవారు, నిర్లక్ష్యంగా చూసేవారు. అందుకే అతని ప్రాథమిక విద్యాభ్యాసం అందరిలా కొనసాగలేదు. ఐజాక్ న్యూటన్ బొమ్మలు బాగా వేసేవాడు. కొత్త యంత్ర పరికరాలు తయారు చేస్తూ కొత్త యంత్ర పరికరాలు తయారు చేసేవాడు. వాటితో ఆయన చాలా వింత పరికరాలను తయారు చేసేవాడు. ఆ గ్రామస్తులు అందుకే ఆయనను పుట్టుకతోనే చేతిలో రంపం ఉలితోనూ జన్మించాడని అంటుండేవారు. ఐజాక్ న్యూటన్ 19వ సంవత్సరంలో కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కళాశాలలో ప్రవేశించాడు. ఐజాక్ న్యూటన్కి గణిత శాస్త్రం పట్ల అధికాసక్తి ఉండేది. గంటలు కొట్టే సమయంలో బయటికి వచ్చి నృత్యం చేస్తూ గంటలు కొట్టే నర్తకీమణులున్న గడియారాలను తయారు చేస్తాడు. ఆయన నీటి సహాయంతోనూ సూర్యరశ్మి సహాయంతోనూ పనిచేసే గడియారాలను తయారు చేసేవాడు. పట్టకం ద్వారా సూర్యకాంతి ప్రచురింపజేస్తే ఆ కాంతి కిరణం విశ్లేషణం వక్రీభవనం చెంది 7 రంగులుగా విడిపోతుంది. ఆ 7 రంగులను మళ్ళీ మరో పట్టకం ద్వారా ప్రచురింపజేస్తే తెల్లటి కిరణంగా వెలువడతాయి. ఆయన ఈ ప్రయోగాన్ని 1670లో నిర్వహించాడు. పారదర్శకమైన కటకాలను ఉపయోగించి ఆయన టెలిస్కోప్ను నిర్మించి ఖగోళ పరిశోధనలకు మహా ఉపకారం చేశాడు. న్యూటన్ తయారు చేసిన టెలిస్కోప్నే రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ అని అంటారు. న్యూటన్ ఒకరోజు యాపిల్ చెట్టు కింద పడుకొని ఉన్నాడు. ఏదో ఆలోచిస్తూ చెట్టు పైకి చూశాడు. చెట్టు నుండి యాపిల్ కింద పడింది. ఆయన మెదడులో తరుక్కుమని ఒక ఆలోచన మెరిసింది. యాపిల్ కిందే ఎందుకు పడాలి, పైకి ఎగిరిపోవచ్చు కదా అని ప్రశ్నించుకొని మదనపడ్డాడు. గురుత్వాకర్షణ శక్తి వల్ల వస్తువులు భూమి కిందికి తన వైపు ఆకర్షిస్తుందని భావించాడు. 1684 సంవత్సరం నాటికి అతని ఈ సిద్ధాంతం బలపడి రుజువైంది. న్యూటన్ గతి సూత్రాలు: 1. బయటి శక్తి ఏది అవరోధం కలిగించినంత వరకు ఆ వస్తువు అక్కడే యథాస్థితిలో ఉంటుంది లేదా అదే వేగంతో పయనిస్తుంది. 2. ప్రతిచర్యకు అదే స్థాయిలో వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు.
ముందుగా వేదికపై ఉన్న ఉపాధ్యాయులకు విద్యార్థులకు శుభ మధ్యాహ్నం. ముందుగా ఈయనెవరో మీకు తెలుసా? ఎస్, ఈయన ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈయన గురించి ఒక వాక్యాలు తెలుసుకుందాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 20వ శతాబ్దంలో అగ్రస్థాయిగా ఉండే శాస్త్రవేత్తల్లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 13న జర్మనీలో జన్మించారు. ఆల్బర్ట్ తండ్రి ఎలక్ట్రిక్ ఇంజనీర్. ఆల్బర్ట్ తండ్రికి ఆయన సోదరికి భాగస్వామ్యంతో నడిచే ఎలక్ట్రిక్ సామాను తయారు చేసే షాప్ ఉంది. ఐన్స్టీన్ బాల్యంలో మందికి తోడుగా ఉండేవాడు. సంగీతం వినడం అంటే ఇంట్రెస్ట్ పడేవాడు. మాటలు కూడా ఆలస్యంగా వచ్చాయి. ఆల్బర్ట్ పుస్తక నగరంలో నిరంతరంగా ఉండేవాడు. ఆయన సూర్యకిరణాల్లో ఏముంది, చీకటి ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నించేవాడు. ఉపాధ్యాయులు బోధించిన విషయాన్ని ఆల్బర్ట్ యంత్రంగా ఆదేశించకపోవటంతో అతన్ని అదుపు చేయడానికి వెలుగని విద్యార్థిగా భావించాడు. ఉపాధ్యాయునికి కోపం వచ్చి ఆల్బర్ట్ను శిక్షించేవాడు. ఒక శీతాకాలంలో ఆల్బర్ట్ తండ్రి ఆల్బర్ట్కు జర్మనీ గురించి యక్షిన్ సిద్ధాంతం పుస్తకాన్ని ఇచ్చాడు. 1905వ సంవత్సరంలో సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రకటించాడు. ఆల్బర్ట్ మూడవ సిద్ధాంతం ఈ ప్రపంచానికి పొడవు, వెడల్పు, లోతు. ఆల్బర్ట్ 4వ కొలత, ఫోర్త్ డైమెన్షన్. 1916వ సంవత్సరంలో సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రకటించాడు. ఇది ఆల్బర్ట్కు వెలుతురుని ఇచ్చింది. 1912వ సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమానం ప్రసారం చేసింది. ఈ బహుమానం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పరిశోధనలో చేయబడింది. 1935వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యింది. E=mc². E అంటే ఎనర్జీ లేదా శక్తి. M ద్రవ్యరాశి. C క్రాంతి వేగం. ఆల్బర్ట్ ఇంటి దగ్గర ఒక బాలిక నివసించేది. ఆ బాలిక తరచుగా ఆల్బర్ట్ దగ్గరకు వెళ్ళి లెక్కలో హోంవర్క్ చేసుకునేది. అది తెలుసుకున్న ఆ బాలిక తల్లి ఎందుకు ఆయన దగ్గరికి తరచుగా వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆ బాలిక సమాధానం, నాకు లెక్కల హోంవర్క్లో చాలా ఇబ్బందిగా ఉంది. 12వ నంబర్లో ఉండే ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త అని నాకు తెలిసింది. నేను ఆయన దగ్గరకు వెళ్ళి నా హోంవర్క్లో కొంచెం సహాయం చేస్తారా అని అడిగాను. ఆయన అన్నిటినీ చాలా చక్కగా వివరించారు. మా ఉపాధ్యాయులు బోధించిన విధానం కంటే ఆయన బోధించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అది ఆ సమాధానం విన్న తల్లి భయపడి ఆల్బర్ట్ నివసించే స్థలంకి వెళ్ళి ఆయనను క్షమించమని అడిగింది. మీ సమయాన్ని వృధా గడిపినందుకు మమ్మల్ని క్షమించండి అని అడిగింది. అప్పుడు ఆయన సమాధానం చిరునవ్వు నవ్వి, నాకు మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయితో మాట్లాడడం వల్ల ఆమె నా దగ్గర నుంచి నేర్చుకోవటం కంటే ఆమె దగ్గర నుంచి నేను చాలా విషయాలను నేర్చుకున్నా అని అన్నాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ముందుగా అందరికీ నమస్కారం. ఈయన ఎవరో మీరు గుర్తుపట్టగలరా? ఎస్, మీరు చెప్పింది రైట్ ఆన్సర్. ప్రసిద్ధి చెందిన నవభారత శాస్త్రవేత్తల్లో హోమీ బాబా చాలా ముఖ్యుడు. హోమీ బాబా బొంబాయి మహానగరంలో 1909వ సంవత్సరం అక్టోబర్ నెల 30వ తేదీన జన్మించారు. అతని పూర్తి పేరు హోమీ జహంగీర్ బాబా. అతని తండ్రి జహంగీర్ బాబా, తల్లి మెహరనా. బాబా చిన్నతనంలోనే ప్రకృతిని ప్రేమించేవాడు. సంగీతం, సాహిత్యం అతనికి అభిమాన విషయాలుగా ఉండేవి.
బాబా తల్లిదండ్రులు అతనికి సైన్స్ పట్లగా ప్రేరణ పెంపొందించడానికి ఎంతో కృషి చేశారు. 1930వ సంవత్సరంలో మెకానికల్ ఇంజనీరు ట్రైపాన్లో మొదటి తరగతిలో పాస్ అయ్యాడు. ఎన్నో స్కాలర్షిప్లను సాధించాడు. అతనికి సహజమైన అభిరుచి, సృజనాత్మకతమైన వాంఛ ఉన్నాయి. 1932వ సంవత్సరంలో 2 సంవత్సరాల పాటు ఉండే రౌజ్బాల్ ట్రావెలింగ్ స్టూడెంట్షిప్ బహూకరించబడింది. బాబాకు ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్తలకు రూథర్ ఫర్డూడిరాక్, నీల్ బోర్ హైట్లర్తో సన్నిహిత సంబంధం ఏర్పడింది. 1937వ సంవత్సరంలో బాబా హైట్లర్తో కలిసి కనిస్కేడ్ థియరీ ఆఫ్ ఎలక్ట్రాన్ షవర్స్ను బహిరంగపరిచాడు. కాస్మిక్ కిరణాలు ప్రాథమిక కిరణాలు. ఇందులో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ మరియు గామా కిరణాలు ఉంటాయి. కాస్మిక్ కిరణాలలో బాబా భారమైన కిరణాలను గుర్తించాడు. వాటికి మేసోన్ అని పేరు పెట్టాడు. బాబా 1939లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశంలో కొంతకాలం గడిపి తిరిగి వెళ్ళాలన్నది అతని ఉద్దేశం. అది 2వ ప్రపంచ యుద్ధ కాలం. అంచేత బాబా విదేశాలకు వెళ్ళటానికి వీలు లేకపోయింది. బాబా ఏ అభివృద్ధి చెందిన దేశానికి వెళ్ళినా పెద్ద జీతాలతో ఉద్యోగాలు పొంది ఉండేవాడు. 1910 సంవత్సరంలో బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో థియరిటికల్ ఫిజిక్స్కు లీడర్గా చేరాడు. 1911 సంవత్సరంలో రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు. భారతదేశంలోనే ఉండి పరిశోధనలలో అనువైన ఒక ఇన్స్టిట్యూట్ను నిర్మించాలని బాబా నిశ్చయుడయ్యాడు. టాటా ట్రస్ట్ వారు 1945వ సంవత్సరంలో టాటా ట్రస్ట్ వారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ని స్థాపించారు. అందుకు ముఖ్య కారణం బాబా ప్రోద్బలం అనే చెప్పవలసి ఉంది. 1951వ సంవత్సరంలో బాబా ఇండియన్ సైన్స్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. సైన్స్కు అతను చేసిన సేవను గుర్తిస్తూ 1954వ సంవత్సరంలో భారత ప్రభుత్వం అతనికి పద్మభూషణ్ అవార్డును ప్రసాదించింది. ప్రపంచంలో నలుమూలల నుంచి అతనికి జీవితకాలం అంతా ప్రశంసలు, గౌరవాలు అందుతూనే వచ్చాయి. ఎప్పుడు హుషారుగా పనిచేసే వ్యక్తులంటే బాబాకు ఎంతో ఇష్టం. బాబా 1966 జనవరి 24న మరణించాడు. అలా భారతదేశం ఒక మంచి శాస్త్రవేత్తను కోల్పోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు.